దేవుడు మనిషికి అపారమైన బుద్ధి జ్ఞానములు, శ్రేష్టమైన ఆలోచన శక్తి, మేధస్సును అనుగ్రహించినాడు. వీటన్నిటినీ ఉపయోగించి మనిషి నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలనేది దేవుని ఉద్దేశం. తనంతట తానే తెలుసుకొని దేవుని యొద్దకు రావాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ బుద్ధి జ్ఞానములను ఉపయోగించి నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నావా? ఏ దేవుడైతే తన ప్రాణము పెట్టి నిన్ను ప్రేమించినాడు, తన రక్తమంతా కార్చి నిన్ను రక్షించినాడు, తను మరణము పొంది నిన్ను జీవములోనికి తీసుకొని వచ్చినాడు, ఏ దేవుడైతే తిరిగి రాబోతున్నాడో, నిన్ను తన రాజ్యములోనికి తీసుకొని పోబోచున్నాడో తెలుసుకున్నావా?